దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి సెలవులు, మరి ప్రపంచానికి అమూల్యమైన మాటలు, అద్భుతమైన మాటలు, ఎవరు మాట్లాడలేని మాటలు మన ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉన్నారు. అవి ఎంతో గొప్పవి. అటువంటి మాటలు మనం ఎక్కడ వినలేము, ఎప్పుడు చూడలేము. అలాంటి మరి ఫస్ట్ మాట అయితే విజ్ఞాపన, 2 విమోచన, 3 ఆదరణ, ఆక్రందన, ఆవేదన, నివేదన, సమర్పణ. ఈ 7 మాటల్లో కూడా ఎంత విలువైన మాటలు అంటే అంత విలువైన మాటల్లో మరి ఆ మాటల్లో 3 మాటలు అయితే 1వ మాటలో తండ్రి అని అడుగుతాడు. తర్వాత 4వ మాటలో కూడా తండ్రి అని అడుగుతాడు. 7వ మాటలో కూడా తండ్రి అని అడుగుతాడు. అలా ఈ 7 మాటల్లో మరి అద్భుతమైన మాటలు మనము కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయంలో మరి అది వివరించాలంటే వాస్తవంగా గంట దాకా పట్టిద్ది. అయినను అయ్యగారు 20 నిమిషాలు మాత్రమే నాకు టైం ఇచ్చారు. ఇక నాకైతే చాలా కంగారుగా ఉన్నది. అయినా మీరు దయించి నా గురించి ప్రేయర్ చేయండి. అట్లనే అయితే ఆ పలికిన విలువైన మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, నీ యొక్క నైనా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాడిని, యోగ్యత లేనివాడిని ప్రభా, నన్ను మీరు మరుగుపరిచి నీ సిలువ చాటునైనా మీరే మరుగుపరిచి మీరే మాట్లాడమని, సహాయము చేయమని, వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనసును మాకు దయచేయమని నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 23:34 తీసారా? యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారు? క్షమించమనే పరిస్థితులు, ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆయన మరి సిలువేయబడి, మరి ఆయన శ్రమపడి, ఆయన ఎంతో రక్తమంతా కార్చి ఆయన ముద్దయిపోయాడు. మరి ప్రతి అణువణువున మరి గాయాలై ఉన్నవి. అలాంటి పరిస్థితిలో యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో అంటే మనము ఇక్కడ ఏం చేద్దామంటే తండ్రి తర్వాత ఏమన్నా ఉందా? కామా ఉందా? తండ్రి తర్వాత కామా ఉందా? ఉంది కదా. అయితే తండ్రి అనే విషయం మీద ఒకసారి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. తండ్రి అంటే మరి ఆయనకి తండ్రి ఎవరు, మనకు తండ్రి ఎవరు అనే విషయంలో మరి ఆ క్లారిటీ కొరకు కొంచెం మనము దాన్ని ధ్యానం చేద్దాము. అలాగే మరి ఆ 7 మాటల్లో కూడా ఆయన సిలువ బరువు 80 కేజీలు, సిలువ బరువు 80 కేజీలు. తర్వాత సిలువ పొడవు వచ్చేసి 6 అడుగులు, అడ్డము 4 అడుగులు. తర్వాత ఉదయం 9 నుంచి మరి 3 గంటల వరకు, 3 గంటలు వేసిన సమయం 9, చనిపోయిన సమయం 3 గంటలైంది. అంటే 6 గంటలు మరి ఆ ఎండలో, ఆ కొండ మీద మరి ఆయన ఎంత వేగమయ్యాడంటే మరి ఈ 6 గంటలు ఎంత మనం ఒక గంట, అరగంట ఎండలో ఉండాలంటేనే మనం ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత త్యాగము చేశాడో చూడండి ఈ 6 గంటలు. ఇక తండ్రి అంటే ఎవరు? ఆయన తండ్రి, మనకి తండ్రి ఎవరు, ఆయనకి తండ్రి ఎవరు అనే విషయం మీద కొంచెం మనం మాట్లాడుకుందాం. తర్వాత 1 కొరింథీ 8:6 ఒకసారి తీయండి అమ్మా. 1 కొరింథీ 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిని అన్నను మనకు దేవుడు ఒక్కడే. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు
మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూడండి, అంటే మనం అందరము ఆయన ద్వారా కలిగిన వారమే. యేసు దేవుడు ఒక్కడే. మనకెంతమంది దేవుళ్ళు? హల్లెలూయా. మనకెంతమంది దేవుళ్ళు? ఒక్కడే. తండ్రి కూడా ఒక్కడే. అయితే ఆకాశమందైనను భూమి అందైనను దేవతల బడవని నన్ను మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయనే తండ్రి. మనకి ఆయనే తండ్రి, యేసయ్యకి ఆయనే తండ్రి. అట్లా ఇంకొక రిఫరెన్స్ కూడా చదువుదాము. యోహాను సువార్త 20:17 చదువమ్మా. యోహాను సువార్త 20:17. నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు నా దేవుడును నీ దేవుడునైనా ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. ఇక్కడ ఏంటి? మత్తలేని మరియా మరి చనిపోయినప్పుడు వెళ్ళి ఎతుకుతుంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కొన్ని 20:17 కదమ్మా. నన్ను ముట్టుకొనవద్దు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరులైన యొద్దకు వెళ్ళిన తండ్రియు మీ తండ్రియు నా తండ్రియును మీ తండ్రినైన వాని యొద్దకు ఎక్కిపోదును. అంటే మీ తండ్రి నా తండ్రి ఇక్కడేమన్నారు చూడండి. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళిన తండ్రియు మీ తండ్రియును నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనను. అంటే మరి సిలువ వేసిన తర్వాత 3వ దినం లేచి ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడాడు. అంటే మన తండ్రి ఎవరు? వాళ్ళ తండ్రి. మరి మన తండ్రి, ఆయన తండ్రి కూడా సమస్తము ఆయనే అయి ఉన్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడు. అలా మనము ఆయన తండ్రిగా చూస్తున్నాము. యేసు ప్రభు కూడా తండ్రి యెహోవా దేవుడే. అలాంటి మనము ఏం చేయాలంటే, మనము ఆయన వారముగా మనం ఆయన పిల్లలుగా ఉండాలి. సమస్తము ఆయన. తర్వాత అట్లనే యోహాను 1:12 చదవమ్మా. యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. అంటే మనమందరం ఆయన పిల్లలం కావాలంటే, ఆయన మనకి తండ్రి కావాలంటే ఏం చేయాలి? అంగీకరించాలి. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనకు అనుగ్రహించాడు. మనము అల్పులమి, అయోగ్యులమి, ఎన్నిక లేని వారమి, మరి మనం ఎక్కడెక్కడో తిరిగేవారము. అలాంటి మనల్ని కూడా ఏమంటున్నాడు? మనకి ఆయన వారసులు కావాలంటే, వారికి పిల్లలను కావాలంటే, ఆయన తండ్రిగా ఉండాలంటే ఆయన్ని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన్ని మనం కృపతో నమ్మాలి. ఆయన దేవుడని మనం నమ్మాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా మనము ఆయన పిల్లలం అవుతాము. అలా అదొకటి మనకు కావాలి. తర్వాత అట్లనే మనము నమ్మినాము, అయితే కొంతమంది నమ్ముతలేదు. కానీ అలాగే ఎబ్రీ 5:7 కూడా ఒకసారి తీయమ్మ. ఎబ్రీ 5.
మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. ఎందుకంటే మనం ఏమని శరీరరాయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు. అంటే ఆయన మరి భూమి మీద ఉన్న దినములలో ఆయన కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. మనము కూడా మరి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు మరి రక్షణలో రావటానికి ఎంతోమంది వారు మరి నరకంలోకి వెళ్తున్నారు, అగ్నిలో మరి పడిపోయే స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలంటే రక్షించబడాలంటే శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన మనం కూడా అంగీకరించబడాలంటే ఆయన సన్నిధిలో మనము సువార్త ప్రకటించాలి. ఆయన సన్నిధిలో మరి అనేక మందిని రక్షించాలి, అనేక మందికి సువార్త చెప్పాలి. మనం చెప్పినట్లయితే మనం కూడా ఆయన మరి అట్లనే మార్కు సువార్త 5:7 కూడా మరి దెయ్యాలు కూడా మరి అపవాది పట్టిన మార్కు సువార్త 7:5 కూడా ఒకసారి తీయండి. 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, చూడండి. అంటే భూమి మీదున్న మనుషులు నమ్మటల్లా, కొంతమంది నమ్మటల్లా, మనం కాదు కానీ కొంతమంది నమ్మటల్లా. ఏమని అక్కడ మరి ఆ యొక్క అపవాది ఇక్కడ ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట బిగ్గర కేకలు వేసిన. అంటే అపవాది కూడా మరి దేవుడు కుమారుని తెలుసుకుంది. మనము తెలుసుకోవాలి. మరి అపవాది కూడా తెలుసుకుంది. మరి ఆ యొక్క దెయ్యం పట్టిన మరి ఆ యొక్క పరిస్థితుల్లో మరి దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ అపవాదులు కనుక్కున్నవి ఈయన దేవుడు కుమారుడు అని మనం కూడా కనుక్కోవాలి, మనం తెలుసుకోవాలి. మరి అట్లనే యాకోబు పత్రికలో కూడా ఉన్నాయి. అట్లనే ఒకసారి మత్తయి సువార్త 18:35 మత్తయి సువార్త 18:35 మీలో ప్రతి వాడును చూడండి, మనము క్షమించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? క్షమించాలి. ఇక్కడ మనం ఏంటి? మన సహోదరుని, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలు చేస్తానంటున్నాడు. అంటే నువ్వు ముందు నీ సహోదరుడు అంటే ఎవరు? నీ అన్నదమ్ములు వాళ్ళే కాదు, మన ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు కూడా సహోదరులే అందరూ దేవుని సన్నిధిలో మన బాప్తీసం తీసుకొని ఆయన సన్నిధిలో రక్షణ పొందిన వారు అంతా సహోదరులమే. సహోదరులు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినా ఆయన ఏమాలి? క్షమించమంటున్నాడు. మీరు వారిని క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించను అంటున్నాడు. అందుకని మనము ఆ క్షమాపణ కలిగి ఉండాలి. తండ్రి మరి అడుగుతున్నాడు, తండ్రి అని అడుగుతున్నాడు. మరి యేసయ్య తండ్రి అని అడుగుతున్నాడంటే కేక వేసి మనం కూడా క్షమించేవారుగా ఉండాలి. మరి అట్లానే ఫిలిప్పీ 2:14 తీయండి. ఆయన ఏ పరిస్థితిలో ఎలా ఉన్నాడో ఫిలిప్పీ 2:14 మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరాపరాధులను, నిష్కళంకులను,
అనందులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయాలను మాని. ఇక్కడ ఏమంటున్నాడు? వీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనందులు. అంటే నిష్కళంకులు అంటే కళంకము లేనివారు. ఇక్కడ అనందులు నింద లేనివారు. ఏ నింద లేకుండా దేవుడు మరి మన భూలోకానికి వచ్చాడు. ఆయనలో ఏ కళంకము, ఏ యొక్క తప్పిదం ఏమీ లేదు. మరి అలాంటి వక్ర జనాల మధ్యలో ఉండి కూడా ఆయన ఏ మాలిన్యము అంటకుండా, ఏ నింద లేకుండా ఆయన ఏం చేశాడు? దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మనం ఏం చేయాలంటే, సమస్త కార్యములు చేయాలంటే ఏం చేయాలి? 1, యేసుక్రీస్తును అంగీకరించాలి, సువార్త ప్రకటించాలి, సమాధానపరచాలి. 2, అలాగే 3, మరి మన కొరకు హింసించే వారి కొరకు ప్రార్థించాలి మనం. 4 వచ్చేసి మరి అయితే ఆ నిందలు ఉన్నవారు, నింద లేని వారు ఉంటారు కదా, వారిని ఏం చేయాలంటే మనం జతపరచాలి. వారిని నింద లేని వారుగా మనము చూడాలి. చూసి అది తప్పయ్యా, ఇది తప్పు, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి మనము అనేక మందికి మరి మంచి మార్గంలో నడిపించాలి. అలా నడిపించాలి. 5 వచ్చేసి దేవుని ఆత్మ వలన మనం నడిపింపాలి. 5 దేవుని ఆత్మతో నడవాలి, నడిపింపబడాలి. మనం ఎక్కడికి వెళ్ళినను, ఏం చేసినాను, ఏ పని చేసినాను దేవుని ద్వారానే మనం ఉండాలి. అలా మనము తండ్రి అని అడిగేవంటే, పిల్లలము కావాలంటే ఈ గుణాలన్నీ ఉండాలి. తర్వాత నెక్స్ట్ చదువమ్మా, అదే లోకసువార్త 23:34 చదువు. వీరేమి చేయుచున్నారో వీరి వెరుగురు గనుక వీరిని క్షమించుడి. మనం మరి క్షమిస్తున్నామా లేదా? మరి మనం వీరు ఏమి చేస్తున్నారంటే, వీరంటే ఎవరు? వీరంటే మనందరం. వీరు అంటే మనం అందరం. అలా ఆ యొక్క యూదులే కాదు, అక్కడ సమాజమే కాదు, మనందరం కూడా వీరిలో ఉంటాం. అందుకని మనం క్షమించే వారంగా ఉండాలి. ఆయన సిలువ వేసేటప్పుడు మరి మనకు ఒక సూది గుచ్చుకుంటేనే చాలా నేనైతే భయపడతాను. అలాంటిది 6 అంగుళాల మేకులు మరి చేతులకి కాళ్ళకి గుచ్చిన తర్వాత మరి సిలువ వేయిస్తే మరి ఆ సమయంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే మనకి ఏదన్నా చిన్న ఆపరేషన్ చేస్తే మత్తు ఇంజెక్షన్ చేస్తారు తెలియకుండా. మరి 6 అంగుళాలు మేకు, ఇంత లావు 6 అంగుళాలు మేకు గుచ్చారంటే ఆయన ఎంత ప్రాణం వెళ్ళగలిపోద్దండి, ఎంత బాధపడి ఉంటాడండి. చూడండి, అది ఎవరి కోసం అండి? మన కోసం, మన బిడ్డల కోసమే. అలా త్యాగమయ్యాడు, అలా యాగమయ్యాడు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. మనము అనేకుల కొరకు ప్రార్థించాలి. ఈ ప్రార్థించాలంటే ఎలా ప్రార్థించాలి, ఎవరు ప్రార్థించాలి, ఏ కండిషన్లో ప్రార్థించాలి, ఆ ప్రార్థనలు ఎలా వింటాడు దేవుడు అనేది ఇప్పుడు ప్రార్థన ఒక 5 విషయాలు మనం ఈ ప్రార్థన విషయం చూసుకుందాం. కీర్తన 66:18 ఒకసారి తీయమ్మ. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల నిశ్చయముగా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు ఆయన సిలువలో తండ్రి, యేసు తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను. వాళ్ళు ఏమి ఎరుగుట్లేదు. ఆయన సిలువేస్తున్నామని తెలుసు, మేకులు కొడుతున్నామని తెలుసు. కాకపోతే దేవుడు ఏం చేశాడంటే, నేను నువ్వు రాజు అంటే పిలాతు దగ్గర నువ్వు అన్నట్టే రాజుని అన్నాడు. మరి ఆయన వారికి తెలియదు ఈయన రాజేనని, ఈయన యేసే దేవుడేనని వారికి తెలియదు. వారికి తెలియదని దేవుడు అయ్యా వీరికి తెలియదు అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే మరి ప్రార్థన విషయంలో ఏం చేయాలి? నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల
ప్రభు మనం అయినప్పుడు అంటే మన హృదయంలో పాపం ఉండకూడదు. మెయిన్ ఒకటి, మన హృదయంలో ప్రార్థన చేసేటప్పుడు పాపం ఉండకూడదు. రెండవది, నిజముగా మొరపెట్టాలి. 145:18 నిజముగా మొరపెట్టు వారి ఎడలే ఆయన వింటాడు. నిజముగా మొరపెట్టాలి మనం. అంటే మన హృదయంలో పాపం లేకుండా నిజముగా మొరపెట్టాలి. 145:18 కూడా. అలాగే సామెతలు 15:8 కూడా ఒకసారి చూడండి. సామెతలు 15:8 మూడవదిగా యథార్థవంతుల ప్రార్థన. అంటే ఆయన ప్రార్థన ఇంటమే కాదు, ఆనందిస్తాడట. ఇక్కడ అలాంటి ప్రార్థన అయితే ఆయన స్వీకరిస్తాడు. అలాంటి ప్రార్థన ఎట్లా? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆనందకరం అంటే ఎటువంటి ప్రార్థనలు వింటాడంటే ఇలాంటి ప్రార్థనలు వింటాడు ఆయన. మరి యథార్థవంతుల ప్రార్థన వింటాడు. మనము యథార్థంగా ఉండాలి ప్రతి విషయంలో. ప్రతి మనిషి దగ్గర కూడా ఒకరి దగ్గర ఒక రకంగా, ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా అలా ఉండకూడదు. ప్రతి విషయంలో మనం ఏదైతే చేసినాను యథార్థత కనపడాలి. యథార్థత ఉంటే ఖచ్చితంగా ప్రార్థన వింటానంటున్నాడు. అట్లాగే నాలుగవది అదే సామెతలు 15:29 ఒకసారి చూడు. 15:29 సెకండ్దమ్మా. అదే దాంట్లో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 29 అమ్మా, 15:29 మనము నీతిగా ఉండాలి. అదేనా సామెతలు 15:29. నీతిమంతులుగా ఉండాలి మనం. ఒకటే ఉండాలి, యథార్థ హృదయం, మనలో పాపం ఉండకూడదు. 2 ఏముండాలి? నిజముగా మొరపెట్టాలి. 3 యథార్థంగా ఉండాలి. 4 వచ్చేసి నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉంటే మరి ప్రార్థన వింటాడు దేవుడు, వినే దేవుడై ఉన్నాడు. 5 వచ్చేసి 5 ఏం చేయాలి? మరి సుంకరి ప్రార్థన కూడా విన్నాడు. మనము పరిచర్య ప్రార్థనలా కాకుండా సుంకరి ప్రార్థనలా చేయాలి మనం. అలాంటి ప్రార్థనలు వింటే తప్పక ఆయన వింటాడు. అందుకని మనం ఏంటంటే, ఒకటి మన హృదయంలో పాపం ఉంచకూడదు. రెండోది మరి నిజముగా మొరపెట్టాలి. అంటే నిజముగా అంటే మనం మామూలుగా మొరపెడతా ఉంటాం, దాన్ని యథార్థంగా నిజంగా మొరపెట్టాలి. అలాంటి మొరైతే వింటాడు. యథార్థంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అలా ప్రార్థనలు ఆయన వింటాడు. అలాగే మరి ఒకసారి అపోస్తుల కార్యము వారు సిలువ వేశారు, కానీ వారు కొంతమందికి తెలిసిన తర్వాత అపోస్తుల కార్యం 3:17 ఒకసారి తీయమ్మా. సహోదరులారా, మీరును మీ అధికారులను అయితే అది అంటే ముందుగా ఈ లేఖనాలను మనం పరిశీలించితే వారికి తెలిసేది. అయితే వారికి తెలియదు కాబట్టి వారు తెలియకే పేతురుడు మరి పస్కా పండుగ మరి ఆ సమయంలో వీరందరూ మాకు తెలియదయ్యా అని చెప్పేసి అట్లనే 2:37 చదవమ్మా. 2:37 అపోస్తల కార్యం 2:37. అపోస్తల కార్యం 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా చూడండి, అక్కడ వారికి తెలిసిపోయింది. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, మన పేతురు వారు ప్రసంగం చేసినప్పుడు మరి 3,000 మంది బాప్తిస్మం పొందారు. వీరేం చేస్తున్నారంటే, అయ్యా ఇప్పుడైతే మేమేం చేయాలి, నిజంగా తప్పు చేసాము, అయిపోయింది, అప్పుడు సిలువేయాలి అని మేము కూడా కేకలేసాము, సిలువేయించాము. అయితే ఇప్పుడు తెలుసుకున్నాం నిజంగా, అప్పుడైతే మాకు తెలియదయ్యా, ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరందరూ ఆయన నమ్మి విశ్వసించి మరి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు దేవుని పిల్లలగుతారు, రక్షణ వస్తుందని చెప్పేసి అంటాడు. అలా వారు తెలియక మరి చేసిన తప్పుని ఒప్పుకున్నారు.
మనము కూడా ఏమన్నా తెలియక చేస్తే, తప్పులు చేసి ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం తెలియక చేస్తూ ఉంటాం ఒకటి అరా. అలాంటి విషయంలో కూడా వారు కూడా 3,000 మంది మరి బాప్తీసం పొందారు, రక్షణ పొందారు. అలాంటి మరి పరిస్థితిలో కూడా తర్వాత ఇక్కడ యోహాను సువార్త 19:7 ఒకసారి చదవమ్మా. వారు సిలువ వేయటానికి కారణము మరి యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు రాజు అంటే రాజు అన్నాడు, నువ్వు దేవుడు అంటే అవునన్నాడు. అలాంటి విషయంలో అది తప్పు ఎక్కడ ఏమీ దొరకల. ఆయన మరి ఆ పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా ఏ తప్పు ఆయనకి కనపడలా. ఒకసారి అమ్మ యోహాను సువార్త 19:7 చదువు. అందుకు యూదులు, మాకొక నియమము కలదు గనుక చూడండి, అంటే ఆ నియమము వాళ్ళకేమున్నది, యేసు అని చెప్పుకున్నాడు, దేవుడు కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయనకి ఇంకా వారికి ఏమీ కనపడలా, ఏ తప్పు వారిలో కనపడక ఇది ఒక్కటే వారికి తెలిసింది, ఆయన దేవుడు కుమారుడు అంటున్నాడు, నువ్వు రాజు అంటే అంటున్నాడు, అవును అంటున్నాడు, నువ్వు అన్నట్టే అంటున్నాడు, అందుకని మేము సిలువ వేయాలని చెప్పేసి సిలువ వేయటానికి సిద్ధపడతారు. అలాంటి విషయంలో కూడా మరి అందరికీ సిలువ వేస్తున్నారు. అయితే రోమా గవర్నమెంట్లో అందరికీ సిలువ వేస్తారు. అందరికీ ఏమైనా ముళ్ళకిరీట పెడతారా? పెట్టరుగా. వారిని ఊరేగించి టైప్లో ఉంటారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు రాజువా, అయితే దేవుడు కుమారుడువా అని హేళనతో, సరే ఏదేమైనా చనిపోయే ముందు, ఇప్పుడు ఉరి తీసే ముందు ఒక ఖైదీలకి చివరి కోరుకోమంటారు కదా, అలాగే మరి దేవుడు కూడా ఈయన దేవుడు కుమారుడు అంటున్నాడు, నేను రాజును అంటున్నాడు అని చెప్పేసి ఏం చేశారంటే, ఆ రాజు అంటున్నాడు అని చెప్పేసి ఈయనకి ఏం చేద్దామంటే ఒక రాజులాగా మనము తీసుకెళ్దాము, రాజులాగా చేద్దామని చెప్పేసి ఇక ఏం చేశారు. మత్తయి సువార్త 27:27 ఒకసారి చదువు. మత్తయి సువార్త 27:27. తీసుకొని పోయి అంటే ఇక్కడ ఏమన్నాడు, ఒక రాజుకి సైన్యం ఉండాలి. అలాగే మరి ఈయనకి కూడా ఒక సైన్యం లాగా పెడతారు. నెక్స్ట్ చదువమ్మా. వారి వస్త్రములు తీసివేసి, ఎర్రని అంగి అంటే ఇక్కడ అపోస్తల కార్యము యోహాను సువార్తలో కూడా ఉంటుంది, ఊదా రంగు 19:3 ఉంటుంది. ఊదా రంగు వస్త్రాన్ని ధరించారు, అంటే రాజులకి ఊదా రంగు ధరించాలి, వారికి మరి రాజులు కదా. అలానే నెక్స్ట్, ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టారు. అంటే ఆయనకి మరి రాజు అంటే కిరీటం ఉండాలి కదా, అందుకని మామూలు కిరీటం పెట్టరుగా వాళ్ళు, అందుకని ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన రాజు అనుకుంటున్నాడు కదా, నేను రాజును అనుకుంటున్నాడు కదా, అందుకని హేళనతో ఆ కిరీటం పెట్టాలని. ఇప్పుడు ప్రతి ఖైదీకి ఎవరికి కూడా ఇవన్నీ చేయలే, ఇదే ఆయన చేయటం, ఇప్పుడే చేయటం చివరి కోరిక. అలా యూదులు హేళనతో ముళ్ళ కిరీటం పెట్టి, నెక్స్ట్ చదువమ్మ. ఒక్క రెల్లు, అంటే రెల్లు తీసి కుడి చేతిలో ఉంచి, యూదుల రాజా నీకు ఆపసించారు. అంటే రాజులకు రాజు జై హో అంటారు కదా, రాజు రంగాల్ని రాజు దండనిస్తారు కదా, అలాగే ఒక రెల్లు విరిసి ఆ దండంలాగా ఆయన ఇటు చూపిస్తట్లు ఉంటుంది కదా, అలాగా యూదుల రాజుకి ఒక దండన ఉంటుంది కదా, ఆ రాజు అనే జై హో అని చెప్పేసి మరి ఆ సిలువ తీసుకొస్తారు. అయితే ఆ సింహాసనం ఇవ్వాలి కదా, ఆ సింహాసనమే సిలువేసి, అయితే రాజుకి మరి ఎప్పుడు భటులు ఉంటారు, 2 భటులు ఉంటారు రాజుకి ఎక్కడ కూడా. ఆ భటులే వెనక ఇది సిలువ ఎడమవైపు ఒక దొంగ, బందిపోటు దొంగ, కుడివైపు ఒక దొంగ, అలా వారు నియమించారన్నమాట. ఈయన నేను రాజును అంటున్నాడు, చివరి కోరిక తీర్దామని చెప్పేసి యూదులు అలా వారిని సిలువేయటానికి మరి సిద్ధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు
ఎలా మాట్లాడుతున్నాడంటే ఎంత మరి ఆ స్థితిలో కూడా మరి ఘోరముగా సిలువైపడ్డాడు. ఎంతో చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మరి ఆ పరిస్థితిలో మాట్లాడాడంటే 7 మాటలు, అద్భుతమైన మాటలు. ప్రపంచానికి ఆ మాటలు ఇంక ఎవరు కూడా మాట్లాడలేని మాటలు మాట్లాడారు. మరి ఎంత గొప్ప మాటలు అంటే అటువంటి గొప్ప ప్రార్థన చేసి ఉన్నాడు, అటువంటి మాటలు మాట్లాడి ఉన్నాడు. అలా అప్పుడు కూడా ఏమంటున్నాడు, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని అంటున్నాడు. మనం క్షమించాలంటే మరి ఆ పరిస్థితిలో కూడా అయితే వీరు ఏమి చేయుచున్నారంటే వీరికి తెలియదయ్యా. తెలియదంటే వాస్తవంగా వారికి తెలియదు, ఈయన నిజంగా దేవుడి కుమారుడని తెలియదు. అందుకని ఏమంటున్నాడు, అయ్యా వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పేసి అంటున్నాడు. అలా మనం కూడా ఏమైనా ఉంటే క్షమించాలి. అట్లనే మరి ఒక ఆస్ట్రేలియాలో గ్రహస్థన్ను ఒక మన ఇటు ఒరిస్సా సైడు మీరందరికీ తెలిసిందే ఇది. వారికి పిల్లలు మరి సెలవులప్పుడు 2 పిల్లలను తీసుకొని మరి సువార్త చెప్పడానికి మరి కుష్ఠ రోగుల దగ్గరికి వెళ్ళి మరి బాగు చేసి వారికి ఆహారం ఇవ్వడానికి, దేవుని సేవ చేయడానికి వచ్చి ఉన్నాడు ఒరిస్సా, ఆస్ట్రేలియా నుంచి. ఇక్కడికి వచ్చి ఒక జీప్ వేసుకొని వస్తే అయితే వ్యతిరేకులు ఏం చేశారంటే వారిని ముగ్గురిని లోపల పెట్టి అగ్గిపొల్ల పెట్టి కాల్చేసి ఇక ఇటు ఒక పక్క పిల్లవాడు ఇటు పిల్లవాడు వ్యాన్లోనే అలాగే ఉండి ఆ పిల్లలతో అంటాడంట, అయ్యా ఓర్చుకుంటురా, కొంచెంసేపు ఓర్చుకోండి, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాము, మనము పరలోకంకి వెళ్తున్నాము, మీరు కొంచెంసేపు ఓర్చుకుంటురా అని చెప్పేసి ఆయన తండ్రి పిల్లల్ని అన్నాడంట. కాసేపు ఓర్చుకోండి, చనిపోయే ముందు అంటున్నాడు. మరి అలా డోరు తీయంగానే మరి విలేకరుల ఆళీళ్ళు వస్తే వారు ఆశ్చర్యపోయారట. వాళ్ళు ఎలా కాలిపోయి ఉన్నారు, సిలువ ఆకారంగా ఈయన ఇలా పిల్లల్ని పెట్టుకొని ఇలా ఉంటే మరి ఆయన హైట్గా ఉంటాడు కదా, ఇలా కాలిపోయి అట్లానే ముద్దయిపోయి ఇలా ఉంటే ఇక అది చూసిన వారు ఆశ్చర్యపోయారట. సిలువ వేసినట్లుగానే కాలిపోయి ఉన్నారట. అలా వెంటనే మరి ఆస్ట్రేలియాకి ఫోన్ చేసి మరి భార్యకి చెప్తే ఆ భార్య కూడా మరి దేవుని పని కదా, దేవుని సేవలో చనిపోయారు కదా, ఆమె కూడా ఏమన్నా మరి దేశంలో వారిని ఏమనబాకండి, గవర్నమెంట్ ఎవరు ఏం కలుగు చేసుకోవద్దు, నేను క్షమిస్తున్నా అని చెప్పేసి ఆమె కూడా భార్య కూడా క్షమించింది. మరి అంత క్షమాపణ, మరి 2 బిడ్డలు పోయారు, భర్త పోయాడు, అయినను క్షమించింది. మరి దేవుని కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని తత్వంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క బిడ్డ కూడా క్షమించడం జరిగింది. అలాగే మనం కూడా మరి ఆయన దేవుడు క్షమించాడు మన అందరినీ. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు యాగమయ్యాడు, త్యాగమయ్యాడు, మన కొరకే, మనం బాగుండాలనే. అలాంటి పరిస్థితుల్లో మరి ఆమె కూడా అలా అన్నది. ఆయన తర్వాత ఆమెకి ఇక్కడ మంచి సేవ చేసింది, మన భారతదేశం ఆమెను గుర్తించింది. అలాగే మరి ప్రవీణ్ పరగాడాలు కూడా మరి చంపేశారు. భార్య కూడా ఏముంది, ఏమీ లేదు, పర్వాలేదు, నేను ఎవరి మీద కేసు పెట్టనంది, క్షమించింది. వారిని కూడా చంపిన వాళ్ళని కూడా క్షమించింది. తెలుసు ఎవరు చంపారు, ఎవరు చంపించారని కూడా తెలుసు, క్షమించింది. మనము దేవునిలో కలిగి ఉంటే మనకు క్షమించే గుణం ఉండాలి. లేకపోతే ఏమైంది, మనలో దేవుని పిల్లలం కాలేము. అలాంటి మరి మన దేవుని పిల్లలం కావాలంటే మరి ఆయన ఏమంటున్నాడు, అంత పరిస్థితుల్లో కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అని చెప్పేసి మనము అలాంటి మరి క్షమించే మనస్సు మనకు ఉండాలి. మరి ఆ తండ్రి అంటే మనం దేవుని పిల్లలుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మరి ఆయన పిల్లలుగా ఉండాలంటే ఆయన మనం ముందు గుర్తెరగాలి, ఆయన పనులు మనం చేయిస్తూ ఉండాలి. ఇట్టి మాటలు మన వెనుకలో దేవుడు దీవించునుగా.